ఏలూరు జిల్లాలో భారీగా పోలింగ్ నమోదైందన్నారు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. కొన్ని ప్రాంతాల్లో రాత్రి వరకు పోలింగ్ కొనసాగిందని వెల్లడించారు. పోలింగ్ ఏజెంట్లు ఆయా పార్టీల ప్రతినిధుల మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుస్తామని చెప్పారు. ఇక స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశాము అంటున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లాలో కూడా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. చూస్తే కనుక ఈవీఎంకి సంబంధించి కూడా స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కూడా పరిశీలిస్తున్నారు. ముందున్నారు సార్, చెప్పండి ఎలా ఉంది సార్? గతంతో పోల్చుకుంటే పోలింగ్ సార్లు ఎలా ఉంది, పెంచగలిగారా? చేసినటువంటి ఏర్పాట్లు కానీ సత్ఫలితాలు ఇచ్చి ఎలా ఉంది సార్? ఏలూరు జిల్లాలో నిన్న ప్రశాంతంగా ఎలక్షన్ అనేది కొనసాగింది. కంపేర్ టు లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఈసారి పర్సంటేజ్ స్లైట్గా ఇంప్రూవ్ అయింది. మనకు ఈ రోజుకి అంటే ఫైనల్ డేటా వచ్చే ముందు 83.04% నైట్ 12 o'clock మన క్లోజ్ చేస్తున్నప్పుడు వచ్చింది. ఇంకా మళ్ళీ ఫైనల్ స్క్రూటినీ చేస్తున్నప్పుడు కొద్దిగా స్లైట్ ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ ఇంకా విడిగా ఉన్నాయి. 19,000 ఓటర్స్ ఉన్నారు. సో ఖచ్చితంగా లాస్ట్ జనరల్ ఎలక్షన్ కన్నా ఈసారి మనకు బెటర్ టర్న్ ఓవర్ వచ్చినట్లే. సార్, ప్రత్యేకంగా ఈ స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా భద్రతా చర్యలు కానీ ఇవన్నీ ఎటు విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి? స్ట్రాంగ్ రూమ్ సంబంధించి 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటుంది. ఫస్ట్ టైర్లో సిఆర్పిఎఫ్ సెంట్రల్ పోలీస్ ఫోర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు, సెకండ్ టైర్లో ఆర్మ్డ్ రిజర్వ్ స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఎవరు ఉంటారో వాళ్ళు, థర్డ్ లోకల్ పోలీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు. వీళ్ళు కంటిన్యూస్గా 24/7 సెక్యూరిటీలో ఉంటారు. ఇది కాకుండా 24/7 సీసీ కెమెరా మానిటరింగ్ అనేది ఉంటుంది. సో ప్లస్ ఈ ఈవీఎం గుడౌన్ లోపల ఈవీఎంస్ అన్ని పెడుతున్నప్పుడు పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ మరియు అబ్జర్వర్స్ వాళ్ళ ముందు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలకు సంబంధించి కూడా ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ కూడా ఇంకా వస్తున్నటువంటి కొన్ని సామగ్రి ఎలా ఉంది పరిస్థితి? ఏజెన్సీ ఏరియా మనకు వేలేర్పాడు, కుక్కునూరు ఈ 2 మండల్స్ అనేది చాలా దూరం. మనకు 3 to 4 hours పడుతుంది. బస్సు అయితే ఇంకా 5 hours కూడా పడుతుంది. వాళ్ళందరూ తెల్లార 4-5 గంటల దాకా కూడా రావడం జరిగింది. పోలవరం కాన్స్టిట్యున్సీ ఒక కాన్స్టిట్యున్సీ తప్ప మిగతా అన్నీ కూడా ఈవీఎంలు మనం లోడ్ చేసేయడం జరిగింది. పోలవరం కూడా ఇంకొక 10 ఈవీఎంస్ ఉంటుంది. అది కూడా ఇప్పుడు లోడ్ చేసి క్లోజ్ చేసేస్తాం. పురుషులు కూడా చూస్తే కనుక జిల్లాలకు సంబంధించి కూడా ఓటింగ్ శాతం చూస్తే కనుక ప్రశాంతంగా చూస్తే కనుక చేసినటువంటి ఫలితాలకు సంబంధించి చేపట్టినటువంటి ఎన్నికలకు సంబంధించిన చర్యలు కూడా సత్ఫలితాలు ఇచ్చాయని చెప్తున్నారు. జిల్లాకు సంబంధించి చూసా గతంతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు సంబంధించి చూస్తే కనుక 83% సంబంధించినటువంటి పోలింగ్ కూడా నమోదైందని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు. ఇక్కడికి సంబంధించి కూడా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా 3 అంచెల భద్రతా ఏర్పాటు చర్యలు కూడా చేపట్టాము. ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి పోలవరం ఏజెన్సీ ఏరియా ఉందో ఏజెన్సీకి సంబంధించినటువంటి ఏరియాలో కూడా లాస్ట్ ఏదైతే తెల్లవారుజామున వచ్చినటువంటి వాటిని కూడా స్కూట్నీ చేసి అవి కూడా స్ట్రాంగ్ రూమ్ వద్దకు తరలిస్తామని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.